అండ్ మీరు పెన్షన్లు ఇవ్వడంలో బిజీగా ఉన్నారా ఎక్కడికి వెళ్ళినా? యా అంటే ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు కానీ లేదంటే ఇప్పుడు ఈ సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. వాళ్ళు ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడే ఒక విధానం ఒకటి ఉంటుంది. అవన్నీ మీరు అబ్జర్వ్ చేశారా? ఎవరి దగ్గరైనా ట్రైనింగ్ లాంటివి ఏమైనా? లేదండి, మొత్తం మా డైరెక్టర్ గారే చెప్పారు ఎలా ఉండాలి, ఎలా నిల్చోవాలి, హ్యాండ్ బ్యాగ్ కూడా ఎలా వేసుకోవాలి, ఇది ఎలా పట్టుకోవాలి, బుక్ ఎలా రాయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా కాబట్టి లైక్ ఇంకా వాళ్ళు వస్తున్నారంటే ఓకే వచ్చారు, ఇలా వచ్చేవాళ్ళు జనాభా లెక్కలు రాయడానికి. ఆ బుక్ ఆ బ్యాగ్ మనం చిన్నప్పుడు కూడా ఇంట్లో ఆడుకునే వాళ్ళం, లైక్ టీచర్ ఆట. మీకు తెలీదా? సార్ మీరు మరి నేను టీచర్ ఆట ఆడలేను కదండి. మీరు సార్ ఆట ఆడారు. ఓకే, మీకు సార్ ఆటలు లేవు, మాకుండేవి టీచర్ ఆటలు. యా అప్పట్లో ఆడుకునే వాళ్ళు లైక్ స్కూల్కి వెళ్ళే టైమ్స్లో. సో ఇంకా అలానే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డైరెక్టర్ గారు చెప్పారు, ఇట్లా చెప్పారు. గమనించాను, ఈవిడ చున్నీ ఎలా వేసుకోవాలో ఆయన పర్టికులర్గా ఉండేవాడు. అదొకైతే నేను ఒకసారి చూశాను. అలా కాదండి, ఇది కొంచెం ఇలా రావాలి, ఇక్కడ ఉండాలి, ఇలా అంటే లైక్ న్యాచురాలిటీ, లైక్ ఎగ్జాస్టెడ్. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గ్రామ పంచాయతీకి వెళ్ళేటప్పుడు నీట్గా వెళ్తాం, ఇంకా వర్క్ అది ఇది చేసుకున్నప్పటికల్లా లైక్ టైర్డ్ అయిపోయి ఎగ్జాస్టెడ్గా ఉంటాం. చూడండి మీరు మూవీలో చూసినా కూడా అర్థమైపోతుంది, వెళ్ళేటప్పుడు నీట్గా వెళ్తుంది, వచ్చేటప్పుడు లైక్ మొత్తం టైర్డ్ ఫేస్. ఇట్లానే ఉండేది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎక్కడ ఆర్టిఫిషియల్ అంటూ లేదు. మీరు చెప్పారు దుబాయ్లో కెమెరా ఎక్స్పీరియన్స్, ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తర్వాత నుండి చేంజెస్ ఎట్లా ఉన్నాయి? నేర్చుకున్నారా? ఫోటో తీయడం వచ్చిందా ఇప్పుడు? కొంత అంటే స్కిల్డ్ జాబ్ కదండి. అంటే నా దగ్గర ఉన్న కెమెరాకి ఒకటే లెన్స్ ఉంది. బేసిక్గా ఏమంటారు హ్యాండీ అవ్వడానికి కోసం తెచ్చుకుంది, ఎక్స్పీరియన్స్ కోసం తెచ్చుకుందే. అంటే ఈ సినిమా కోసం పర్టికులర్లీ కొంచెం నాకు ఒక కెమెరా పడి ఉంటుంది, ప్లస్ ఎట్ ద సేమ్ టైం నాకు ఫ్రీ అవుతుంది, మరి హ్యాండిల్ చేయడం ఇబ్బంది పడదు అన్నట్టు తెచ్చుకున్నాను. కానీ వాటికి లెన్స్ కిట్ ఒకటి వస్తుంది కెమెరాలతో. ఒక్కొక్క లెన్స్తో ఒక్కొక్క రకంగా క్వాలిటీ కానీ రేంజ్ కానీ అది వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, అంత నాలెడ్జ్ నాకు లేదు. జస్ట్ ఏదో డైలాగులు సీన్ల కోసం యాక్ట్ చేసాను తప్పితే అది మొత్తం నేర్చుకోవాలంటే అది ఒక దాని మీద బిఎఫ్ఏ కోర్సే ఉంది. సో అంత ఈజీగా ఏదో వచ్చింది కదా, ఏదో ఫోకస్ అడ్జస్ట్ చేసాం లేదు కొట్టేసాం అన్నట్టు కాకుండా మేబీ ఎంత బెటర్ నాలెడ్జ్ ఉంటే అంత గ్రేట్గా అచీవ్ చేయగలుగుతారేమో. కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఓన్లీ ఫోన్తో కూడా గ్రేట్ ఇమేజెస్ క్యాప్చర్ చేస్తారు. కొంతమందికి మీరు పెద్ద ఏమంటారు లైక్ ఆల్ఫాల్ కానీ లేకపోతే మీరు దాన్ని ఇంకా మంచి కెనాన్లో ఇచ్చినా కూడా మేబీ అది పట్టుకోలేరేమో. బట్ చూసే చూపు ఉన్న తెలివి ఆ రెండు, కెమెరా అన్నది మనకి యాడ్ ఆన్ ఒక ఆయుధం, కానీ మేజర్ కన్ను బ్రెయిన్. చాలా విషయాలు నేర్చుకున్నారు కెమెరా గురించి అయితే.